చెలసాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా దేవతల రాజధాని అమరావతి అని చెప్పేసి ఎప్పటి నుంచో బాబు గారు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆ బిల్లులో ఏంటంటే ఏపీ రాజధానికి చట్టబద్ధత వస్తుంది అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. మీ మీద కూడా అమరావతి కేసులు ఉన్న నేపథ్యంలో ఒక ఉద్యమకారునిగా ఏం చెప్తారు సార్? ఆంధ్రులకి శాపం ఉందని కొంతమంది చెప్తున్నారండి. పోరాటం చేయకుండా ఏది రాదనుకుంటా. చాలా బాధాకరం ఏంటంటే స్వాతంత్ర సమర యోధుల్లో చాలామంది కోస్తా రాయలసీమ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు, పోరాటం చేశారు. కృష్ణా జిల్లాలో బతుకమ్మని మలబార్ పోలీసులు వచ్చి లేడీస్తో నగ్నంగా ఆడించారు, మగవాళ్ళని ఆడాలని. అంత దుర్మార్గాలకి 1948 జరిగింది. ఓకే, వామపక్ష సానుభూతి పరులుగా ఉన్నారని దుర్మార్గం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు. దుర్మార్గం చేసింది, నడి బొడ్డున చేసిన దుర్మార్గంనే ఆయన పోరాడారు. తెలుగు రాష్ట్రం కోసం పోరాడారు, ఆత్మత్యాగం చేశారు, పోలీస్ కాల్పులు బలైపోయారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం అయినా సరే చిన్నపట్నం దక్కలేదు. ఆయన ఉద్యమం చేసిన ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో ఇస్తాను జేపీ కమిటీలో మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అన్నారు, దక్కలేదు చిన్నపట్నం. ఆ తర్వాత మీరు చూశారు సమైక్యాంధ్ర సమయంలో ఆ జయాంధ్ర మూమెంట్ వచ్చింది. వందలాది మంది పిట్టలాగా రాలిపోయారు, ఆత్మత్యాగం చేశారు. విజయవాడ నడిబొడ్డున జరుగుతుంటే 7 పోలీస్ కాల్పులు చనిపోయారు యువకులు. కాకాని వెంకటరత్నం గారు ప్రాణాలు అర్పించాడు. ఆ బాధ తట్టుకుని పిల్లల సవాలు చూసిన వెంటనే గుండె పగిలిపోయింది. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, జరగలేదు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం కరీంనగర్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి, అనంతపురం నుంచి, నెల్లూరు నుంచి, పాలకొల్లు నుంచి విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు ప్రాణాలు అర్పించారు. పోరాటం చేయకుండా రావట్లేదు. సమైక్యాంధ్ర సమయంలో కూడా చేసుకుంటూ వచ్చింది హక్కుల కోసం. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి కూడా నాకు పోరాటం చేయకుండా ఉంటే కష్టంగా ఉంది. వాళ్ళ అమరావతి విషయంలో మీరు చెప్పిన దాంట్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లిప్త వైఖరి దారుణంగా ఉందండి. ఓకే, అంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ నేను అడుగుతున్నాము. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు దాకా శాశ్వత రాజధానిగా కూడా గెజిట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం ఒకటి అమరావతికి. నేను అందే మీ అభిప్రాయం, అదొక ఇష్యూ. నేను అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ. రాజధానిని మార్చకుండా అని మళ్ళీ చెప్తున్నాను. అక్కడికి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయస్థానం ద్వారా చేయించాలి, దానికి లింక్ పెట్టి. ఇది వాళ్ళ అధికారంలో ఉన్నాం కదని కేంద్ర ప్రభుత్వం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఇంకో గైడ్ తీసుకుంటారు. వాళ్ళ అవసరం ఆ మీద ఆధారపడితే ఇవాళ అక్కడ ప్రజలు త్యాగం చేసి ఇస్తే వాళ్ళ ఆత్మత్యాగంతో చనిపోయారు కూడా. ఇవాళ న్యాయం చేయాల్సిన బాధ్యతని తప్పించుకోకుండా ఒక ప్రయత్నం చేస్తున్నారు. చట్టపరంగా నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 కూడా చెప్పాను. చట్టపరంగా ఇంకొక 2-3 కండిషన్స్ పెట్టి దీంట్లో రాజ్యాంగ సవరణ అవసరమే విధంగా చేసుకుంటూ ఉంటుంది. కానీ సామాన్యంగా ఒక బిల్లు పాస్ అయితే ఒక దానిపైన ఒక పరిమితమైన రక్షణగా ఉంటుంది. అది చేయటం ఆవశ్యకమే, కానీ ఇంకా గట్టిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. నిన్న గణతంత్ర దినోత్సవము, అందులో భాగంగా ఏంటంటే రాహుల్ గాంధీకి అదేవిధంగా ఖర్గే గారికి ప్రోటోకాల్ వివాదం వచ్చిన అనే పరిస్థితి. ఇప్పుడు 3వ వరుస సీట్లో ఈ ఇద్దరిని కేటాయించడంపై కూడా రగడ నడుస్తూ ఉన్న పరిస్థితి. ప్రోటోకాల్ ఉల్లంఘనే కారణం అంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న కాంగ్రెస్ నేతలు, ఓవరాల్గా మీకేమనిపించిందండి? ఇది కాంగ్రెస్ నేతలు ఫైర్ అవ్వాల్సిన ఇష్యూ అని కాదండి, ప్రజలు ఫైర్ అవ్వాల్సింది. ఇదే పరిస్థితిలో అదానీ గారు రేపొద్దున కూర్చుని ఉన్నా, వాళ్ళు అధికారం చెలాయించేది ఆయన అయి ఉండొచ్చు. రేపొద్దున ప్రతిపక్ష స్థానంలో అదానీ గారు అంటే కంపెనీ కూర్చుండొచ్చు. ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న వాళ్ళు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. ఎంత దుర్మార్గం వహించారు. మొన్న స్వాతంత్రోత్సవాలతో మొన్న ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట దగ్గర జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో వెనకమాల నుంచి ఆఖరి వచ్చి 2వ వరుసలో ఒక అనామకుడి కింద రాహుల్ గాంధీ గారిని పడేసారు, తీసుకెళ్ళి మానసికంగా హింసించడం అంటారు, దీన్ని మైండ్ గేమ్ ఆడుతూ అంటారు. నిన్న అందరూ గౌరవనీయులు రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి కూర్చున్న టేబుల్ విదేశీ అతిథులు కూడా వస్తే నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ముందు రాలా. ఖర్గే గారు ప్రతిపక్ష నాయకుడికి 3 వచ్చి తను చాలా వినయంగా రాష్ట్రపతి గారికి నమస్కరించి మిగతా వాళ్ళందరినీ నమస్కరించి వచ్చిన అతిథులకు నమస్కరిస్తుంటే కనీసం లేచి కూర్చోమనే సంస్కారం కూడా లేని ఈ దేశంలో అదానీ గారి మనిషి గవర్నీయులు మోడీ గారు ఉన్నారంటే కడుపు తరుక్కుపోదండి. మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది నీచంగా, నికృష్టంగా వీళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, వాళ్ళ మతం నేర్పిన సంస్కారం, వాళ్ళ హిందువులు కాదని ఇలా చేసేవాళ్ళు కొంతమంది.
ఈ ఖాన్ అని పెట్టి మోతీలాల్ నెహ్రూ గారి భార్యకి అక్రమ సంబంధాలు, ముస్లింల సంబంధాలు అంటగట్టి వీళ్ళు ఖాన్ అని చెప్పి నీచంగా ప్రచారం చేసి దిక్కుమాలిన సంత వీళ్ళు హిందువులా, ఒక గొప్ప ఉత్కృష్టమైన హిందూ మతానికి ఈ సన్నాసి బ్యాచ్ వారసుల ఒక పార్టీకి ఆదాని పార్టీకి చెంచాలుగా పనిచేస్తే దిక్కుమాలిన సంత వీళ్ళు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబాన్ని అవమానపరుస్తారు వీళ్ళు. మోడీ గారు త్యాగాలు చేశారు, విశ్వగురు జైల్లో ఉన్నాడు 10 ఏళ్ళు, ఎక్కడున్నారు మోడీ గారు? లేదా ఇంకొకళ్ళు ఉన్నట్టు నేను మీకు శ్రద్ధగా ఉంటాను, విధేయంగా ఉంటాను, నేను క్షమించుంటాను అని సంతకాలు పెట్టి రాశాడు జవహర్లాల్ నెహ్రూ గారు. 9 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఇందిరాగాంధీ గారు తుపాకీ గుళ్ళకు బలైపోయారు దేశం కోసం. రాజీవ్ గాంధీ గారు బలైపోయారు. వాట్ ఎవర్ మేబీ మన దేశం కోసం వీళ్ళు కట్టుబడి ఉన్నాడులే, నేను ఎవరిని తప్పట్టున్నాయి. ఇవాళ మోడీ గారు కూడా దేశం మీద ఉంటుంది, ఎక్సెప్ట్ ఆదాని గారి విషయంలో తప్ప. ఆదాని గారు టాప్ ప్రయారిటీ, తర్వాత మిగతా బంగ్లాదేశ్ ఒప్పందాలను లేదా శ్రీలంక మంత్రులు ఏం మాట్లాడారు తీద్దాం. బంగ్లాదేశ్కి ఎన్ని గ్రామాలు ఎక్కువ ఇచ్చారో చేద్దాం, చర్చ చేయించండి పార్లమెంట్లో. బంగ్లాదేశ్కి అప్పనంగా ఇండియా గ్రామాలకి 70 సంవత్సరాల నుంచి అప్పగించారు లేదా ఎక్స్ట్రా గ్రామాలు తీయండి. రాజ్యాంగంలో ఏం జరిగిందో, పార్లమెంట్లో ఏం జరిగిందో తీయండి. మొన్న 7 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్మడానికి చేశారని అక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శ్రీలంక ఆరోపిస్తుంది. ఆ రాఫేల్లో బొమ్మ కుంభకోణం ఏం జరిగిందో కనపడతా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టుకుని అసలు అది ఒక ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదా? ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్ష హోదా ఉంది కదండి, ఇంతకుముందు ఇవ్వలేదుగా 10 సంవత్సరాలు. ఒక దళిత నేత లేకపోతే 5 సార్లు ఎమ్మెల్యేనో, 8 సార్లు 6 సార్లు 7 సార్లు ఒక ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనే విషయాలు పక్కన పెట్టండి. వచ్చినప్పుడు కనీసం సంస్కారం కూడా లేదండి. వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎంత గొప్ప ఉత్తమమైన వ్యక్తులు ఉండేవారండి. అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వాజ్పేయి గారు. మీకు పివి నరసింహరావు గారు పిలిచి, తెలుసా మీకు వాజ్పేయి గారిని? మీకు విషయం తెలుసు కదా, పివి నరసింహరావు గారు పెట్టి నువ్వు వెళ్ళి రమ్మన్నారు. ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 71 యుద్ధంలో వెళ్ళి ఐక్యరాజ్యసమితికి వెళ్ళి అమెరికా వెళ్ళి రమ్మని చెప్పి వాజ్పేయి గారిని పంపించారు. ఉన్నత వ్యక్తిత్వాలు. ఇది కురస మనస్తత్వం. ఇలా ఎకిలి చేసిన పార్లమెంట్ డౌన్ చేశారు ప్రధానమంత్రి అన్న. ఆదాని కోసం గుండె తప్పిస్తుంది ప్రతి క్షణం అనుకున్నట్టు అయిపోతుంది. దేశంలో మళ్ళీ చెప్తుంది, తెలుగు బిడ్డలైతే మీరు నిజంగా తెలుగు బిడ్డలైతే జీవి కృష్ణారెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా గద్వాల సోంభూపాల్ గారు సంబంధించిన జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆదానికి అప్పించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? తెలుగు వాళ్ళు కాదాడు, చైనా వాళ్ళ? నేను అడుగుతా ఉన్నానండి. మధు గారు తెలుగు ఆయన కదా పవర్ ప్లాంట్లు? గంది మల్లికార్జున గారు ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్లు అన్ని దొబ్బేసింది ఆదాని గారు కాదా? కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 ప్లాంట్లు ఇక్కడ విదేశాలు 6 ప్లాంట్లు గుజరాత్ అమృతాలు కాల్చేసిన ఆదాని గారు కాదా? లేకపోతే ఈయన కాళ్ళకు నమస్కారం పెట్టి ఇచ్చేసారు అనుకున్నాం. కృష్ణపట్నం సెజ్ కాల్చేసింది ఆదాని గారు కదా, గంగవరం పోర్ట్ కాల్చేసిన ఆదాని గారు కదా, కృష్ణపట్నం పోర్టు లాగేసుకుంది కుటుంబం మధ్య తగిలిపెట్టిన ఆదాని గారు కాదా? గంగవరం ప్రభుత్వ వాతాన్ని కూడా లాగేసింది అంబానీ గారు ఆదాని గారు కాదా? వాళ్ళకి నమస్కారాలు పెడుతున్నారు. నేను మిగతా గురించి కానీ ఇక్కడ వ్యాఖ్యలు చేసే గురించి మాట్లాడుతున్నా, వాళ్ళకి సంస్కారం గురించి మాట్లాడుతున్నా, నేను తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నా. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి జరిగితే మంచిదని చెప్దాం, అప్సైడ్ నో రాంగ్ అండి. మోడీ గారు పారిశ్రామిక కొన్ని చట్టాలను సవరించారు, పాజిటివ్గా చెప్దాం. కానీ ఇదేంటండి సంస్కారం లేని పని ఎందుకండి? రాహుల్ గాంధీ గారు లేదా వీళ్ళు అబ్సల్యూట్లీ తప్పండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.